వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ కళ్యాణ్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన కుక్ చేస్తారు నా గైడెన్స్లో. సో హలో నీ గైడెన్స్ నా గైడెన్స్ కాదు ఫ్రెండ్స్. ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము. దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అదే నా గైడెన్స్లో నువ్వు చేస్తున్నావు, అదే చెప్తున్నా. సో ఫస్ట్ దీని మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. పట్టుకో ఫ్రెండ్స్, ఇదైతే ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. మేమైతే చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. చికెన్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఒక చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము. కనిపిస్తుంది కదా. సో ఈ సైజులో అయితే మేము కట్ చేసుకున్నాము. క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీని మ్యారినేషన్ ప్రాసెస్ చెప్తాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీనికి సరిపడా ఉప్పు, మనకు టేస్ట్ తగినట్టు. దీన్ని మీరు టేస్ట్ చేస్తారా అని అన్నద్దు, పచ్చిది కదా, మనం టేస్ట్ చేయం. మాకు సరిపోతుంది కదా, మాకు ఐడియా ఉంటుంది కదా. మనకి చేతి వాటం ఎక్కువ కాబట్టి ఆ చేతి వాటంతో మనం చేసుకుంటాం. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. కొద్దిగా వేసుకో ధనియాల పొడి. ఏం కాదు ఫ్రెండ్స్, ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు మంచిగా. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ధనియాల పొడి. ఇప్పుడు మీరు చెప్పండి, తన గైడెన్స్లోనా నేను నా గైడెన్స్లో తను చేస్తాను. చూడు, గరం మసాలా సరిపోతుంది. ఓకే, ఇది 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఓకే, అండ్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి కెమెరా కింద కెమెరాకి చూపించాలంతే. ఓకేనా. తర్వాత ఎగ్ బీట్ చేసుకోవాలి కదా. ఎగ్ బీట్ ఏం లేదు, ఎగ్ బ్రేక్ చేసి వేయాల్సింది అంతే. జోక్ ఉంటుంది. సో ఒక ఎగ్ నేను జోక్ లేసి నువ్వు నిలబడి కింద పడి దొరికింటాడు. చూసారు కదా, ఇది మీరు చేత్తో మిక్స్ చేస్తారా అని అడగద్దు. మేము చేత్తోనే మిక్స్ చేస్తాము. స్పూన్స్ పెట్టి మాకు అంత స్టైల్ అయితే లేదు, వీడియోలో చేసే అంత స్టైల్ లేదు. అయితే మేమే దీన్ని మిక్స్ చేస్తాము, అది చూపిస్తాము. ఒక 1/2 లెమన్. మొత్తం అన్నీ చూసారు కదా. కార్న్ఫ్లోర్ ఫైనల్ టచ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అది తను చేస్తుంది. నువ్వేం చేస్తావు? నువ్వే కదా చెప్పాలి. చేస్తాను, అదే నీ గైడెన్స్లో చేస్తాను కదా. సో ఇప్పుడు అర్థమైందా ఎవరు గైడెన్స్ ఎవరు చేస్తున్నారు? సో ఇదిగోండి, ఇది బాగా కొంచెం మసాలాస్ అన్నీ పట్టేలాగా చికెన్ పీసెస్కి బాగా కలిపేసుకుంటాం. యాక్చువల్లీ ఇందులో మైదా పిండి కూడా కావాలంటే వేసుకోవచ్చు, కానీ మైదా హెల్త్కి అంత అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే దీనికి అవాయిడ్ చేస్తుంది. సో మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేస్తాము అని చెప్తా అనుకుంటారేమో. 1 అవర్ అవసరం లేదు దీనికి, ఒక 15 to 20 మినిట్స్ సరిపోతుంది. 15 to 20 మినిట్స్. ఈలోపు ఏం చేస్తున్నాం, ఎందుకు ఇది మ్యారినేట్ చేస్తున్నాం? చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను ఫ్రెండ్స్. తను చూడదు, తను అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో తీసుకున్నా అవునా చెప్తావా అని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతుంది. సో మీరు ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే మాకు ఇది కొత్తగా ఉంది. మేము కెమెరా ముందు చేయడం ఇద్దరం కలిసి. సో తప్పులు ఏమైనా ఉంటే మీకు మీరే సరిదిద్దుకోండి, అంతే. మేమేం చేయలేము. వాళ్ళు సరిదిద్దుకోరు, వాళ్ళు చెప్తే మనం సరిదిద్దుకోవాలి. అదే మీ ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని మేము నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ బాగా చేసుకొని ఆ చెత్తారం మాటలని ఎత్తేస్తాం అన్నమాట. అది మేడం, ఇది మ్యారినేషన్ అయిపోతుంది. సైడ్ పెట్టేస్తాం, కింద పెట్టే తెలియదు ఫ్రెండ్స్. సో మీకు చూపిస్తున్నాను. సో ఇట్లయితే మనం మ్యారినేట్ చేసి పెట్టాం. మిగతా ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను. ఈ లోపల మనకి రైస్ అయితే ఉడుకుతూ ఉంది. అయిన తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి, మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, 20 మినిట్స్ అయిపోయింది. సో దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇది డీప్ ఫ్రై ఫ్రెండ్స్, ఇందాక చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, 20 మినిట్స్ అయింది. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటాం అన్నమాట. ఆయిల్ ఆల్రెడీ ఫ్రై అవుతుంది. ఇందాక పోసాము, అది కొంచెం వేడి అవుతుంది. ఆయిల్ కొంచెం వేడి అవగానే మనం ఆ చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఎవరు చేసుకున్నాం? నేనే చేస్తాను అన్నారు. ఇప్పుడు మొత్తం నేనే చేస్తే నువ్వే చేస్తాను అనేది వస్తున్నాను. అందుకే అడుగుతున్నాను, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. వేడి వస్తుందా లేదా వస్తుంది. చాలు, సరే వీడియో లెన్స్ అయిపోతుంది కానీ వేస్తున్నాను. చికెన్ బాగా ఫ్రై అవ్వడానికి అయితే హై ఫ్లేమ్లో కొద్దిగా పెట్టుకొని మొత్తం వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే లోపల ముక్క బాగా ఉడుకుతుంది.
పెట్టుకుంటే లోపల ఉన్న చికెన్ అంతా కొంచెం బాగా కుక్ అవుతుంది. మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ని, అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కలర్ వచ్చిందంటే బాగా లోపల నుంచి ఉడుకున్నట్టు. కాబట్టి ఇక్కడ చూసి టైం అయినా నిదానంగానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం. ఇదిగోండి, ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది, అంటే ఒక 60% కుక్ అయింది. ఇదేంటంటే ఇంకోసారి మళ్ళీ మనం ఆయిల్లో వేసుకున్నాము, డబుల్ బాయిలింగ్ లాగా. సో ప్రస్తుతానికి తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక 2 to 3 minutes అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. ఇది ఒకటి చూడు, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బాగా క్రిస్పీగా కూడా కనిపిస్తుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది, నిజంగా బాగా వచ్చింది. ఇది ఇంకోసారి కానీ అదే ఇంకో సెకండ్ టైం ఆయిల్లో వేసినప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తుంది, కొంచెం బాగుంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, రెండోసారి వేసాం కదా, అది కూడా ఒక 70% బాయిల్ అయింది. చికెన్ బాగా బాగుంది, ఈరోజు క్రిస్పీ కూడా వస్తుంది. సో మెయిన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసింది కదా, దాని కూడా టేస్ట్ బాగా వచ్చింది. అండ్ మనం వేసిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా, దాంట్లో వేసిన మసాలాలు, కారపొడి, ధనియాల పొడి, సాల్ట్, ఇవన్నీ బాగా కరెక్ట్గా మారుతున్నాయి, ఎక్కువ లేకుండా. సో నేను ఇంకా ఇది ఆల్రెడీ మనం చెప్పాను కదా, ఈ 2 కోటింగ్ వేస్తున్నాం. ఫస్ట్ కోటింగ్లో భాగంగా ఫస్ట్ కోటింగ్లో భాగంగా ఇదైతే వేస్తున్నాను. ఇంకా 10 నిమిషాలు చికెన్ కూడా వేసుకునేసి ఫ్రై చేసి మళ్ళీ అంతా ఒకేసారి వేసి ఫైనల్ టచ్ చేసుకుంటాం. రెడీ అవుతుంది చికెన్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా నేను చెప్పిన ఐటమ్స్ అన్ని ఆ రెసిపీ అలాగే యూజ్ చేసి వేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇది లాస్ట్ అనమాట. ఇవైతే ఫ్రై చేస్తాను. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, అలా టేస్టీగా తినాలంటే ఈ మాత్రం కష్టపడతాను. నేను ఈ మధ్య ఇన్స్టా యూస్ చేస్తున్నాను. 2 hours కష్టపడి చేస్తే వితిన్ 10 minutes తినేస్తామంట. అంతే, అది ఓకే, నిజమే అది చూసాను. ఫ్రెండ్స్. ఇదంతా 2 hours 3 hours అనే టైం అంతా ఏం లేదు. జనరల్గా ఏంటంటే అంత చెప్తారు, కాకపోతే ఏం లేదు. మన దగ్గర ఐటమ్స్ అన్ని రెడీగా ఉంది, మ్యారినేషన్ అంతా చేసుకున్నామంటే ఇమీడియట్గా మన చికెన్ రెడీ అవ్వగానే ఫ్రైడ్ రైస్ చేసుకోవడం 5 minutes అని. సో దీనికంటే 2 గంటలు 3 గంటలు సీన్ ఏం లేదు. చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, నో ఆఫెన్స్. ఓకే, సో మేమైతే ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో పూణేలో. అవును ఫ్రెండ్స్, నో ఆఫెన్స్, బికాస్ ఇవంతా నేనే రెడీ చేస్తున్నాను కదా, సో ఆ కష్టం నాకు తెలుస్తుంది. నేను ఏం లేదు, అంతా రెడీ చేసి పెట్టేస్తే వచ్చి ఇలా ఇంటికి ఇవ్వడానికి ఆయనకి కష్టం ఉండదు కదా. ఏం చేస్తారు మీకు పానకం కూడా అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కెమెరా ముందు కొత్త తప్పు చెప్పినప్పుడు రైట్ సైడ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ పూణేలో మేము ఉన్న ఏరియాల నుంచి ఎక్కడ చూసినా కానీ అథెంటికేట్ చైనీస్ స్టైల్ మనకి దొరికిన వాళ్ళు దొరికినా కానీ ఏంటంటే వాళ్ళు సెజ్వాను అవంతా పేస్ట్ అవంతా యాడ్ చేసేసి దానికి అసలు మసాలాలు కానీ అది నచ్చవు, అంటే కదా దానికి నచ్చదు. అందుకోసమే మన ఇంట్లో మనం హ్యాపీగా బయట కల్తీ లేకుండా మన ఇంట్లో హ్యాపీగా చేసుకుని తినడం చాలా మంచిది. అందుకోసం కొంచెం లేట్ అయినా ఇవన్నీ చేసుకుని తినడం మంచిది. ఈ ప్రాసెస్ అవగానే నెక్స్ట్ రైస్లో ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, అయితే ఇంకా లాస్ట్ ఉంది కదా చికెన్, అదంతా కూడా తీసేసాను. సో మీరు చూడొచ్చు అంతా ఒకేలా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్ కోటింగ్ కదా చెప్పినట్టు 2సారి కోటింగ్ చేస్తాము. మొత్తం ఒకేసారి ఆ చికెన్ అంతా దీంట్లో అయితే ఫ్రై చేస్తాము. ఒక 5 to 10 minutes. 10 minutes కూడా అవసరం లేదు, కొంచెం ఒక 5% 10% కొంచెం కుక్ అయితే చాలు. అంతా ఒకేసారి తీసేస్తాం. ఇది ఆల్రెడీ కుక్ అయిందా? ఇక్కడ చిన్న పీసెస్ వచ్చేసాను అయినా కానీ ఇంకొంచెం కొద్దిగా 10 minutes ఏం అవసరం లేదు, కొంచెం ఫ్రై ఉండాలి. ఫ్రైస్ ఇదిగోండి, ఇప్పుడు మనం చేసేది చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి 2 eggs తీసుకున్నాను. 2 eggs ఇదిగోండి, 2 eggs తీసుకొని కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను అనమాట బాగా. ఈలోపు మనం ఇందాక చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా, అదే పాటలో కొంచెం ఆయిల్ తీసేసి ఎంత కావాలో అంత పెట్టుకొని ఈలోపు నేను ఎగ్ బీట్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది.
అదే ప్యాన్లో మనం ఇంత వాడాలి ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఎగ్ అయితే వేసుకుంటాం. ఇందులో అయితే మనము 2 eggs అయితే వేస్తున్నాము. ఎందుకంటే ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇంకా 2 eggs అయితే వేసాము. మీరు వేసాక వెంటనే దాన్ని స్మాష్ చేసేయద్దు, ఎందుకంటే చిన్న చిన్న అయిపోతే బాగుంటుంది. దానికి కొంచెం పెద్ద పెద్దగా ఉంటే ఎగ్ తినేటప్పుడు కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసేపు అది అలాగే వదిలేసి మళ్ళీ స్మాష్ చేయాలి. ఇలా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే చేసుకోవాలి. మరి చిన్న చిన్నవి అయిపోతాయి, బాగుంటుంది. ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి, తినేటప్పుడు బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్ పచ్చిమిర్చి, అవైతే వేసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అవసరం లేదు, కొంతమంది ఏంటంటే ఎక్కువ సపరేట్ చేసి మళ్ళీ అదంతా వేస్తారు, అంత అవసరం లేదు. అలాగే మనము కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. నాట్ మ్యాండేటరీ, వేసుకుంటే వేసుకోండి. రైస్ కూడా మా హస్బెండ్ చైనీస్ ఐటమ్స్ బాగా చేస్తారు అనమాట. గోబీ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి బాగా చేస్తారు, అందుకే ఆయనే కుక్ చేస్తారు. సో కొద్దిగా ఫ్రై అయింది కదా, అయితే మనము దగ్గర ఉన్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకుంటాం. కావాల్సినంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మరీ ఎక్కువ అయితే కూడా రైస్ అంతా చికెన్గానే ఉంటుంది. కాబట్టి ఇది ఆల్రెడీ ఇప్పుడే ఫ్రై చేసాం కాబట్టి చికెన్ సో వేడిగానే ఉంటుంది. మనం జస్ట్ ఆయిల్ 2 minutes వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు రైస్ వేసుకున్నాం. ఇది చల్లారి పెట్టుకున్నాం. ఆల్రెడీ మనము రైస్ కుక్ చేసుకొని కొద్దిసేపు అయితే పొడి పొడిగా రావడానికి అయితే కొంచెం ఇలా చల్లార పెట్టుకున్నాము. ఇద్దరికి సరిపోయినంత రైస్ అయితే యాడ్ చేస్తున్నాము. ఆ రైస్కి ఈ చికెన్కి సరిపోయేలా చూసుకోండి. ఎప్పుడు కానీ ఏంటంటే చికెన్ ఈ ఎగ్ ఉంది కదా, ఇదంతా రైస్ పట్టేలాగా మనమైతే ఫస్ట్ అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మన దగ్గర ఉన్న ఇవి ఉంటాయి కదా చైనీస్ సాసెస్, అవన్నీ అయితే యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ముందు వెంటనే యాడ్ చేస్తారు. సో నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతవరకు ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ చైనీస్ ఐటమ్స్ యాడ్ చేసేటప్పుడు సాసెస్ అన్ని యాడ్ చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎందుకంటే అవి డిజాల్వ్ అయ్యేది హై ఫ్లేమ్లోనే డిజాల్వ్ అవుతుంది. సో కాబట్టి మీరైతే యాడ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకైతే దీనికి మనం సాసులు ఇవి పొడులు యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ మిర్చి పౌడర్, తర్వాత పెప్పర్. మిర్చి పౌడర్ మీ కారం తినే దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది, సో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి 1 స్పూన్ అది 1 స్పూన్ ఇదైతే యాడ్ చేసుకుంటాం. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ దీన్ని కూడా చూసి మీకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు వేసుకోండి. మీకు తెలుసు కదా మీరు ఎంత వేసుకుని తింటారు. మెయిన్ ఏంటంటే ఈ గరం మసాలా ఇవే టేస్ట్ వస్తాయి. సో గరం మసాలా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ రైస్ ఈ ఇట్లా కారం, మిరియాల పొడి, ఈ సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత మీరు ఈ సాస్ ఉన్నాయి కదా చైనీస్ సాస్, అవైతే యాడ్ చేసుకోండి. డార్క్ సోయా దీనికి కొంచెం అయితే సరిపోతుంది. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసుకున్నాక చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఇది మేము ఈ 2 ఐటమ్స్ వేస్తాము. ఇంకోటి ఏంటంటే అజినోమోటో టేస్టింగ్ సాస్ అని వేస్తారు. అది మేమైతే వేసుకోవడం లేదు, ఎందుకంటే ఇది ఇంట్లోనే కాబట్టి మనకి అందులో అజినోమోటో అంత మంచిది కాదు మనకి. సో ఇదైతే యాడ్ చేసుకుంటాము. లాస్ట్లో వెనిగర్ ఉంది, ఆ వెనిగర్ అయితే 1 స్పూన్ వేసుకున్నాం. దీనికి మన ఈ టైంలో ఏంటంటే సాల్ట్ కూడా టేస్ట్ చూడాలి, కారం అవన్నీ సరిపోయిన లేదు కూడా చూసుకోవాలి.
మనం గార్నిష్ చేసే ముందు ఇది ఒకసారి అయితే టేస్ట్ చేసుకున్నాము. రైస్ వేసి కావాలి తీసుకొచ్చి బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా తప్పింది. గట్టిగా సరిపోయాక సో అయితే ఈరోజు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ హెల్త్ కాకుండా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ బతికారు కదా. సో లాస్ట్లో అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. కరివేపాకు కూడా. ఫ్రెండ్స్, మనం అనుకున్న చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఇవాళ దిగ్విజయంగా పూర్తి చేసాము. నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. కొలతల ప్రకారం అన్ని బాగా చేసాం కాబట్టి బాగుంది. దీంట్లో మరి ఎక్స్ట్రాగా ఏమి చైనీస్ సాస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోలేదు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్నాం. ఎమ్మీగా ఉంది. స్మెల్లే మనకి స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటే ఎలా ఉందో అలాంటి స్మెల్ అయితే వస్తుంది. దీంట్లో మేమైతే అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. నార్మల్గా మన ఇంట్లో ఉండేవి ఆ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం. టేస్టీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. అన్ని కారం అంత మొత్తం సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా అవుతున్నాయి. మీరు ఇలాగే చేసుకొని ఇంట్లో మంచిగా తినండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడే కొత్తగా వచ్చా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కళ్యాణ్. అలాగే విశ్వాస్ హ్యాంగ్అవుట్లో కూడా ఈ వీడియోని అయితే మీరు వాచ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీ సపోర్ట్తో మేము ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే మాకు మంచి సపోర్ట్ అయితే మీరు ఇస్తారని ఆశిస్తున్నాము. మీరైతే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కూడా మా కమెంట్స్లో చెప్పండి. దాన్ని బట్టి మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మంచి వీడియోస్ని అయితే ఫ్యూచర్ డేస్లో మీకు మంచి వీడియోస్ని మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and thanks for supporting. Please support.